Right. Praise the Lord, everyone. Good morning. Good morning. Okay. It's pleasure to meet you all once again. మళ్ళీ ఈరోజు ఒక నూతన వాక్యము దేవుడు మనకిచ్చిన నూతన వాక్యంతో నేను కలవడంలో ఎంతో ఆనందపడుతున్నాను. ఈరోజు వాగ్దానము, వాక్య ధ్యానము మరియు బైబిల్ రీడింగ్ మీ ముందు తీసుకురానికి ఎంతో ఆనందపడుతున్నాను. సో ముందుగా ప్రారంభించుకుందాం. లెట్ us start with the word of prayer and let us get into today's meditation and today's word and also today's Bible reading. Let us pray. Father, in the name of Jesus, మహోన్నతుడా గొప్ప దేవా, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. మా జీవితంలో పెద్ద దేవుడిగా ఉన్నందుకు నీకే వందనాలు తండ్రి. పెద్ద పెద్ద కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. మా శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుతున్నందుకు వందనాలు తండ్రి. మాలో స్పిరిచువల్ పర్సనాలిటీని చెక్కుతున్నందుకు వందనాలు తండ్రి. ప్రభువా అయ్యా, మా జీవితంపై మహిమనిస్తున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా, గ్లోరియస్ బాడీగా మా శరీరాన్ని మారుస్తున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా, మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. సర్వ లోకం పైన అధికారం ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా, ప్రపంచం మా నుండి రాబోతున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా, ఈ ఉదయ కాలము ప్రభు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మీరు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. గొప్ప గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. యేసయ్య, అనేక ఆశ్చర్యమైన కార్యాలు, దీవనమైన కార్యాలు మీరు ఈరోజు ఇప్పుడు జరిగిస్తారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. నమ్మువాని వలన సూచక క్రియలు జరుగును అన్నారు కదా ప్రభా. యేసయ్య, ప్రతి ఒక్క కొండని యేసు నామంలో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ఎటువంటి బాధ ఉన్నా, ఎటువంటి కష్టం ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి ఇరుక్కు స్థితులు ఉన్నా తండ్రి, ఆ కొండను యేసు నామంలో వెళ్ళిపోయి పడిపోమని ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామంలో. ఎవరెవరైతే నిరుద్యోగంలో ఉన్నారో తండ్రి, వాళ్ళకు ఉద్యోగం దయచేయండి. వివాహం కాని వాళ్ళకు వివాహం జరిగించండి. పిల్లలు లేని వారికి పిల్లలు కలిగించండి తండ్రి. వ్యాధులతో, రోగాలతో ప్రభా ఇబ్బందులు పాల్గొంటున్న వాళ్ళు తండ్రి, వాళ్ళకి స్వస్థతను దయచేయండి తండ్రి. స్వస్థపరచు యెహోవాను నేనే అని అన్నారు కదా తండ్రి. వాళ్ళ శరీరంలో ఉన్న ప్రతి నొప్పిలు, ప్రతి బాధలు, ప్రతి వేదనలు తీసివేయండి తండ్రి. వాళ్ళ శరీరంలో ఒక గొప్ప కార్యము, వాళ్ళ తలంపుల్లో ఒక గొప్ప కార్యము తండ్రి. వాళ్ళ ఆరోగ్య విషయంలో గొప్ప కార్యం జరిగించండి తండ్రి. మా ప్రార్థన విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise the Lord, praise the Lord. Good morning. Okay. You will bear witness. నవంబర్ 17వ తేదీ ట్యూస్డే. ఈరోజు వాగ్దానము, ఈరోజు ధ్యానము. You will bear witnesses. యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనం. John chapter 15 verse 27. It says, and you will bear witness because you have been with me from the beginning. చూడండి, యేసుక్రీస్తు తండ్రి పంపించిన కుమారుడు అయినప్పటికీ ప్రతిదీ ఆర్డర్ చేయడు. కొన్ని విషయాలు దేవుడు మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. గాడ్ విల్ బీ ఎక్స్పెక్టింగ్ ఫ్యూ థింగ్స్. ఉదాహరణకు 10 మందిని స్వస్థపరిచిండు. హీ హీల్డ్ 10 people. అమాంగ్ ద 10 only 2 came back and witnessed. ఆ 10 మందిలో కేవలం 2 మాత్రమే వచ్చి సాక్ష్యం చెప్పారంట. దేవుడు అప్పుడు 2 చెప్పారు కదా ప్రైజ్ ద లార్డ్ అని అనుకోలే. 20% వచ్చారు కదా ప్రైజ్ ద లార్డ్ అనుకోలే. ఎక్కడ మిగతా వాళ్ళు స్వస్థత పొందుకున్న మిగతా వాళ్ళు ఎక్కడ అని దేవుడు ఎదురు చూస్తున్నాడట. దేవుడు మానవుడిని తన స్వరూపంలో చేసిండు. నువ్వు ఎవరికన్నా ఒక మంచి చేస్తే ఒక చిన్న థ్యాంక్స్ అన్న మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, అవునా కదా? ఇట్స్ మినిమం రెస్పెక్ట్. ఒకసారి నేను 2nd క్లాస్లోనో 3rd క్లాస్లోనో ఉన్నప్పుడు నాది ఆల్రెడీ ఒక సైకిల్ కొన్నా. ఆ సైకిల్ పోయిందనమాట. నాది ఏందో, నేను 3 సైకిళ్ళు కొన్నా, 3 దొంగతనమైనవి. ఓకే, ఆ ఫస్ట్ సైకిల్ పోయింది. దాని తర్వాత ఇంకొక సైకిల్ వచ్చి మా డాడీ వాళ్ళ ఓన్ బ్రదర్ కొనిచ్చిండు అనమాట. ఆయన కొనిచ్చినప్పుడు ఆ సంతోషంలో నేను నాకు థ్యాంక్స్ కూడా చెప్పకుండా పోతున్నా స్పీడ్గా. అంటే ఆయన చెప్పిండు పోయినాక, ఏంద్రా ఒక థ్యాంక్స్ కూడా చెప్పావా, కొన్నిచ్చినా కదా అని ఆయన్నే అడిగిండు. సో ఒక మనిషిగా మనకి ఎలాగైతే ఎక్స్పెక్టేషన్స్, ఫస్ట్ దేవుడిని రోబోట్లా చూడడము ఆపాల మీరు. ఈవెన్ గాడ్ క్యారీస్ ఫీలింగ్స్. దేవుడు కూడా ఫీల్ అయిపోతూ ఉంటాడు. నువ్వు దేవుడిని ఉదయకాలం వెతకకపోతే దేవుడు ఫీల్ అయిపోతూ ఉంటావు. నువ్వు ఉట్టి కష్టాలలో దేవుడిని వెతికితే దేవుడు ఫీల్ అవుతాడు. నీ పిల్లలు నీ దగ్గరకు ఉట్టి పైసల కోసం వస్తే నీకు ఎట్లుంటుంది? నీకు అనిపిస్తూ ఉంటుంది కదా, నా పిల్లలు నాతో మాట్లాడితే బాగుంటుంది, అవునా, నాతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అని మీ అందరికీ అనిపిస్తూ ఉంటుంది కదా. అనిపిస్తుందా? అనిపించదా? అప్పుడు దేవుడు కూడా అనిపించదా?
గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఫీలింగ్. నువ్వు పొద్దున లేచి అరే ఆ సినిమా సగమే చూసినా నీ సినిమా మిగతా సినిమా చూడడము, లేకపోతే జోక్స్ పెట్టుకోవడం, సినిమా పాటలు పెట్టుకోవడము, నువ్వు విను, నేను వద్దన్నట్లే. కానీ పొద్దున లేవంగానే ఎవరిని వెతకాలా, ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుడు అంటాడు, అబ్బా పొద్దున అల్లు అర్జున్ని చూస్తుంది, పొద్దున పలానా హీరోని చూస్తుంది, పొద్దున నన్ను వెతకట్లేదు నా బిడ్డ. ఒక చిన్న మరి ఎక్స్పెక్టేషన్ దేవుడికి ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? గాడ్ హ్యాస్ ఫీలింగ్స్. ఇప్పుడు అదే ఫీలింగ్తోనే, అదే ప్రేమతోనే దేవుడు అంటున్నాడు, యూ విల్ బేర్ విట్నెస్. మీరు నా కొరకు సాక్ష్యంగా ఉండాలిరా, మీరు నా కొరకు సాక్ష్యంగా ఉండాలి. ఈరోజు దేవుడు మీ అందరినీ చూసి చెప్తున్నాడు, మీరు నా కొరకు సాక్ష్యంగా ఉండాలి. యూ హ్యావ్ టు బీ అ టెస్టిమనీ ఫర్ మీ, యూ హ్యావ్ టు బీ అ విట్నెస్ ఫర్ మీ. దేనికి విట్నెస్, దేనికి టెస్టిమనీగా ఉండాలంట? ఫర్ హీ డైడ్ అండ్ వాజ్ బరీడ్ అండ్ వాజ్ రిజరెక్టెడ్. యేసుక్రీస్తు భూమిలో పుట్టి, మరి ఆయన మరణించి, ఆయనను పాతిపెట్టి దేవుడు తిరిగి లేచిందన్న దానికి నువ్వు సాక్ష్యంగా ఉండాలి. ధైర్యముగా నువ్వు యేసుక్రీస్తు గురించి చెప్పుకునేవాడిగా ఉండాలి. నీ దేవుని మీద నువ్వు గర్వపడేలాగా ఉండాలి. నీ దేవుడు ఉట్టి సాక్ష్యాలు అంటే, విట్నెస్ అంటే దేవుడు ఒక అద్భుత కార్యం చేసి అవునా అది చెప్పడం మాత్రము విట్నెస్ కాదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద విట్నెస్. మెయిన్ విట్నెస్ ఏంది, మెయిన్ సాక్ష్యం ఏంటంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిండు అన్నదాన్ని నమ్మడమే మెయిన్ సాక్ష్యం. ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తు సజీవంగా ఉన్నాడు, ఆ యేసుక్రీస్తు సజీవుడైన దేవుడే నా ఇంట్లో కార్యాలు చేస్తున్నాడు అని నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది? యేసుక్రీస్తు నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది? అలా యేసుక్రీస్తు గురించిన సాక్ష్యంగా మీ ఆఫీస్లో, మీ స్కూల్స్లో, మీ కాలేజెస్లో, అవునా, మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల్లో, మీ ఏరియాలో, మీ కాలనీలో ఎంతమంది ఈరోజు సాక్ష్యంగా ఉన్నారు? పలానా వ్యక్తి వీళ్ళు క్రైస్తవులు అన్నప్పటికీ ఎలా సాక్ష్యంగా ఉన్నారు? నేను ఒక చర్చ్కే నేను ప్రింట్స్ కోసం పోయినా, ఒక 1 year బ్యాక్ అనుకుంటేది. ప్రింట్స్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ ఆ రోజు సండేనే, మనకు అప్పుడు సండే సర్వీస్ లేకుండే, ఆ రోజు సండే మార్నింగ్ అక్కడ చర్చ్కి పోయి మధ్యాహ్నం ఆవిడ వస్తుందన్నమాట. అయితే నేను కూడా అక్కడ పోయి నేను ప్రింట్స్ తీసుకుంటా ఉంటే ఆమె ఇంత డబ్బు ఇచ్చింది, ఒక 30 రూపాయలు ఏమో ఇచ్చి నేను 50 రూపాయలు ఇచ్చినా అని చెప్పి అతనితో వాదిస్తూ ఉన్నది. దాని తర్వాత ఇంకా 50 పెట్టేసి ఇగో ఇంత ఇస్తాను నేను అని ఏదో ఆమె కార్డు తీసుకుందో ఏందో మనకు తెలియదు, ఆధార్ కార్డు ప్రింట్ చేయించిందో ఏందో నాకు తెలియదు, కానీ ఆమె తక్కువ డబ్బులు ఇచ్చి కొట్లాడింది. అయితే అని అన్నాడు, అమ్మ నువ్వు ఇప్పుడే చర్చ్ నుంచి బయటకు వస్తున్నావు, చర్చ్ నుంచి బయటకు వస్తే హిందూ వ్యక్తి, అవునా, హిందూ వ్యక్తి అంటున్నావు, నువ్వు ఇప్పుడే చర్చ్ నుంచి బయటికి వచ్చి ఎందుకమ్మా అబద్ధాలు ఆడుతున్నావు అని అతను అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఆమె అప్పటిదాకా అరిచింది, గట్టిగా అరుస్తుంది, తిడుతుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. దాని తర్వాత చర్చ్ నుంచి అనగానే బిడ్డ అని మాట్లాడడం స్టార్ట్ చేసింది ఆయన. నేను చూస్తూ ఉన్నా, ఆమె సరే నీ జీసస్కే తెలుసు అని చెప్పేసి ఆయన తీసుకున్నాడు, డబ్బులు పంపించేసిండు ఆమెని. అంటే ఆ షాప్ వాడిని మోసం చేసిన ఆయన ఏమన్నాడు, జీసస్ చూసుకుంటాడు అని అన్నాడు. నీ జీసస్ పైన నీకు నమ్మకం ఏంటేనా అన్నట్టు అడుగుతున్నాడు. అంటే ఇక్కడ దేవుడిని వాళ్ళు తీసుకొస్తున్నారు. దాని తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ క్రైస్తవ మగవాళ్ళు వచ్చి ఎంత అడిగినా ఇచ్చేస్తారు, కానీ ఆడవాళ్ళు వచ్చి చాలా మోసం చేస్తారని. సో దట్ ఉమెన్ హూ కేమ్ అవుట్ ఆఫ్ ద చర్చ్ వాజ్ నాట్ అ విట్నెస్. ఆమె సంఘం నుంచి బయటికి వచ్చింది, కానీ ఆమె ఒక సాక్ష్యంగా జీవించిందా? నీ జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలి. నువ్వు షాప్లకు పోతుంటే, నువ్వు నడుస్తూ ఉంటే నీ జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలి. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దేవుడు నాకు కార్ ఇస్తే అది సాక్ష్యం, దేవుడు నాకు బైక్ ఇస్తే అది సాక్ష్యం, దేవుడు నాకు లారీ ఇస్తే అది నాకు సాక్ష్యం కాదు. కొత్త ఇల్లు ఇస్తే అది నాకు సాక్ష్యం, నా పిల్లలు అమెరికాలో చదువుకుంటే నో. ద ట్రూ విట్నెస్ ఇస్ వెన్ యూ బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ డైడ్ అండ్ రోజ్ అగైన్. ఆయన క్యారెక్టర్ నీ లోపల ఉండాలి, యేసుక్రీస్తు వలే నువ్వు జీవించాలి. యూ హ్యావ్ టు హ్యావ్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యూ నీడ్ టు క్యారీ హిస్ క్యారెక్టర్. యేసుక్రీస్తు నేను ఇప్పుడు కారు తెప్పిస్తా అప్పుడే మీరు నమ్ముతారని చెప్పి అప్పుడు కారు తెప్పించి ఉండొచ్చు కదా, ఆ కాలంలో తెప్పించి ఉండొచ్చు, ఆయనకు అసాధ్యమైనది ఏమని లేదా? ఈరోజు జ్ఞానం ఇచ్చిన దేవుడు ఆ రోజు జ్ఞానమే ఆయనకి ఎంతసేపు దేవుడికి ఇచ్చి ఉండొచ్చు. మంచి BMW బెంజ్లో తిరిగేవాడేమో యేసుక్రీస్తు, కానీ నడిచిండు. కానీ అయినప్పటికీ ఆయనను వెంబడించారంట. హల్లెలూయా. బికాస్ జీసస్ వాక్డ్, మెనీ ఫాలోడ్. బికాస్ జీసస్ వాక్డ్. అదే యేసుక్రీస్తు కారులో ఉంటే బహుశా చాలామంది ఫాలో అయ్యే వాళ్ళు కారేమో. టుడే ఇఫ్ యు ఆర్ వాకింగ్, మెనీ విల్ ఫాలో యూ.
యూనో నీకు పెద్ద పెద్ద ఆశీర్వాదాలు నీకు ఈరోజు లేకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. పెద్ద పెద్ద ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. మన దేవుడు పెద్ద దేవుడు, పెద్ద పెద్ద ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. కానీ ఇప్పుడు నువ్వు చిన్నగా ఉండొచ్చు, నీ ఇంట్లో చిన్న డబ్బు ఉండొచ్చు, మీ భర్త చిన్న అమౌంట్ తీసుకురావచ్చు, నీ భార్య కూడా కష్టపడి నీకు సపోర్ట్గా ఉండి అవునా ఒక చిన్న అమౌంట్ ఇంటికి తీసుకొని వచ్చి మరి నీకు సహాయంగా ఉండొచ్చు. మైట్ బి యువర్ వైఫ్ ఈజ్ ఆల్సో హెల్ప్ ఫర్ యూ. కానీ మీ ఇంట్లో అది సరిపోదు. కానీ ఎప్పుడైతే మీ క్యారెక్టర్ వైజ్ పీపుల్ విల్ జడ్జ్ యూ. ద క్యారెక్టర్ వాట్ యూ క్యారీ, ద హంబుల్నెస్ వాట్ యూ క్యారీ. బయట కాదు, నీ జీవితంలో చూపించాలి. నీ జీవితంలో అరే ఫలానా వ్యక్తి కూతురు ఆమె, ఫలానా వ్యక్తి యొక్క కొడుకు ఆమె, ఆయన ఫలానా వ్యక్తి యొక్క తల్లిదండ్రులు వీళ్ళు అన్నట్టు మాట్లాడుకోవాలి. వీళ్ళెవరు? వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు క్రీస్తును అంగీకరించుకున్నారంట. చూడు ఎంత చక్కగా జీవిస్తున్నారు, ఎంత న్యాయంగా జీవిస్తున్నారు. యేసుక్రీస్తుకి న్యాయమైన జీవితము, నువ్వు కరెక్ట్గా సిన్సియర్గా ఉన్న జీవితం అంటే చాలా ఇష్టం. గాడ్ లవ్స్ సిన్సియారిటీ. కానీ నువ్వు సిన్సియర్గా ఉంటే పాలిటిక్స్ చేస్తారు బ్రదర్, నన్ను ఉద్యోగంలోకి వెళ్ళి పీకేస్తారు. అలాంటప్పుడే నువ్వు ఇంకా సిన్సియర్గా ఉండాలి. కారణం ఏంటంటే దేవుడు చెక్ చేస్తూ ఉంటాడు. యోసేపుకి కూడా ఉద్యోగం పీకేస్తా అన్నది ఆమె, కానీ యోసేపు సిన్సియర్గా ఉన్నాడు, తన పరిశుద్ధత మీద సిన్సియర్గా ఉన్నాడు. నేను అంటున్నా, ఎవ్వరికి నువ్వు బయట వాళ్ళు ఎవ్వరికి ప్రూవ్ చేసుకోనికి అవసరం లే, నీ శరీరానికి నువ్వు ప్రూవ్ చేసుకో. హల్లెలూయా. You prove to your own body. You don't have to prove your pastor, your leader, or your friends, your husband, your wife. No, prove to your own body. నీ సొంత శరీరానికి నువ్వు ప్రూవ్ చేసుకో పరిశుద్ధంగా ఉందా లేదా నీ సొంత శరీరాన్ని. అప్పుడు నువ్వు సాక్ష్యంగా ఉంటావు. నీ క్యారెక్టర్ని బట్టి నువ్వు దేవునికి సాక్ష్యంగా ఉంటావు. హల్లెలూయా. You have to tell, for this you are, for this witness, you are the witnesses for the, you are the witnesses for the fact that Jesus Christ even lives today and he is doing miracles even today. ఈ రోజుకి దేవుడు మన మధ్యనే బతుకుతున్నాడు, మనతోనే ఉన్నాడు అన్న మాట మీరు విశ్వసించాలి. యేసుక్రీస్తు ఈ రోజుకి సజీవుడుగా ఉన్నాడని మిమ్మల్ని చూసి అనేకులు దేవుని వైపు రావాలి. మిమ్మల్ని చూసి అనేకులు దేవుని యొక్క వెలుగులు రావాలా. నీవు ఆ వేకువ చుక్క అవునా నీపై వెలిగి, నీలో నుండి ఆ వేకువ చుక్క బయటికి వచ్చి నీవు ఒక వెలుగుగా మారాలా. పరిశుద్ధాత్మతో మూలిగిపోయి ఒక మంచి సిన్సియర్ జీవితం జీవించాలి. ఒక వ్యక్తి ఒక అంకుల్ గురించి చెప్పాడు. ఆ అంకుల్ పేరు నేను చెప్పాలనుకుంటున్నా, ఆయన నాకు ఎవరో తెలియదు, కానీ ఆ పేరు ఎందుకు చెప్తున్నా అంటే అతను ఒక సాక్ష్యంగా ఒక హిందువుల మధ్యలో ఉన్నాడు. ఆయన పేరు క్రిస్టి అంట. ఆయన ఇంకా ఈయన ఒకే చోట పనిచేసేవారు. ఈయన చాలా స్కామ్స్ చేసేవాడు అనమాట. తన మత ప్రకారంగా స్కామ్స్ చేసేవాడు. కానీ వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. కానీ అతన్ని ప్రొవోక్ చేస్తాడనమాట కొన్ని తప్పులు చేయడానికి. కానీ అతను లేదు, నేను వాక్యానుసారమైన జీవితం జీవించాలి అని అంటూ ఉంటాడంట. ఎప్పుడు ఆయన బైబిల్ చదువుతూ ఉంటారంట. అవునా, ఆఫీస్లో టైం దొరికినప్పుడల్లా వాక్యం ధ్యానిస్తూ ఉంటారంట. ఆయన స్క్రిప్చర్స్ కోట్ చేసి నాకు చెప్పేవాడు, చూడు వాక్యంలో ఇట్లుంది, నేను అందుకనే ఈ తప్పు చేయను, చూడు వాక్యంలో ఇలా ఉంది, నేను అందుకనే ఇలా తప్పు చేయనని. ఈ తప్పు చేసే వ్యక్తి ఏమన్నాడు అంటే హీ ఈజ్ అ జెమ్ అని అన్నాడు. సిన్సియర్గా ఉన్నాడు, ఆయన హానెస్ట్గా ఉన్నాడు. ఒక హిందూ వ్యక్తి ఇస్తున్న సాక్ష్యం, ఆ స్త్రీపై వచ్చిన సాక్ష్యం ఏంది, ఈ క్రిస్టి గారి పైన వచ్చిన సాక్ష్యం ఏంది. అలా దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో వచ్చే సాక్ష్యం ఏంది? Will you be a witness for Christ, living a truthful and holy and sincere life? పరిశుద్ధమైన జీవితం, సిన్సియర్ అయిన జీవితం, యేసుక్రీస్తు కొరకు భయభక్తి గల జీవితం, గర్వం లేని జీవితం ఈరోజు జీవిస్తారా? విల్ యూ ఈవెన్ లివ్ ఫర్ గాడ్ టుడే? యేసుక్రీస్తు ఈ రోజుకి బతుకున్నాడు, ఈ రోజుకి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవునికి ఒక భయం ఏందో తెలుసా? నీలో ఎక్కడ గర్వం వచ్చేస్తుంది. అద్భుతం చేస్తే దేవునిలో ఒక భయము, ఎక్కడ మరి నువ్వు వాక్యం ధ్యానించకుండా వెళ్ళిపోతావు. దేవునిలో ఆ భయం ఉంది. మిరకల్స్ ఈరోజు దాకా చేయలేదా? దేవుడు చాలా చేసిండు. మళ్ళీ ధ్యానిస్తున్నావు వాక్యం, రోజు ధ్యానించాలి. మీకు ఎందుకు అనుదిన ధ్యానం ఇంత ఎక్కువ ఇస్తున్నా అంటే, మీరు టైం తీసుకొని మరీ దూరి కొట్లాడి మరీ ఆ స్పీడ్ లైఫ్లో మీరు కొట్లాడి మరీ ఈ చాప్టర్స్ కంప్లీట్ చేయాలి. దట్ ఈస్ అ టాస్క్ ఫర్ యూ. దట్ ఈస్ అ టాస్క్ టు ఇంక్రీజ్ యువర్ ఇమ్యూనిటీ లెవెల్.
దట్ ఈస్ అ టాస్క్ టు ఇంక్రీజ్ యువర్ స్పిరిచువల్ లెవెల్. చాలు, మీరు లోకానికి 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు, 12 గంటలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. 18 గంటలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. 14 గంటలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. పని 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 అని ఉరికే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 2.5 గంటలు నువ్వు దేవుడికి ఇవ్వలేవా? సాయంత్రం 1 అవర్, పొద్దున ½ an hour అయిపోతుంది. 1 గంట సేపు నువ్వు పర్సనల్గా టైం స్పెండ్ చేయలేవా? ఒక అర్ధగంట ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకొని అర్ధగంట నువ్వు పర్సనల్ ప్రేయర్ చేయలేవా? అట్లీస్ట్ కాంట్ యూ గివ్ అ థైత్ ఆఫ్ ద డే టు గాడ్? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 1 గంట సేపు నువ్వు తీసుకోలేకపోతున్నావా ఈరోజు దేవుడికి? ఎలా నువ్వు సాక్ష్యంగా ఉంటావు? హౌ విల్ యూ బీ ఎ టెస్టిమనీ వెన్ యూ కాంట్ టేక్ అ 1 hour ఫర్ గాడ్? వెన్ యూ కాంట్ టేక్ అ 1 hour ఫర్ గాడ్? ఎంతమంది ఈరోజు దేవుని కొరకు సమయం వెతుకుతారు? How many want to take time for God? Yeah. Then you are the witness for God. Then you are the witness for God. Do not feel shy to render witness to Jesus who gave you priceless salvation. When you get opportunity to give witness to God, never miss it. సిగ్గు చాలా మందికి, సిగ్గుపడిపోతూ ఉంటారు సాక్ష్యం చెప్పడానికి. ధైర్యంగా సాక్ష్యం చెప్పండి. మీకు సమయం దొరికినప్పుడు ధైర్యంగా సాక్ష్యం చెప్పండి. స్ట్రాంగ్లీ, బోల్డ్లీ గో అండ్ విట్నెస్ టు గాడ్. దేవుణ్ణి వెతుకు. దేవునిలో ఆకలి, దేవుని మీద ఆకలి ఉండాలా, దాహం ఉండాలా. నాకు ఒక పూట అంతా తినకపోతే చక్కెర వచ్చేస్తూ ఉంటుంది, ఇరిటేట్ అయిపోతూ ఉంటా, హెడ్ఏక్ వచ్చేస్తూ ఉంటుంది, నాకు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, భయంకరమైన హెడ్ఏక్ వస్తుంది. అప్పుడు మా అమ్మ గుర్తుపడుతుంది. మా అమ్మ అంటది, నీకు హెడ్ఏక్ ఆకలి వల్ల వస్తుందిరా, టక అప్పుడు వంట చేసి ఇచ్చేది. అలా మనకు ఆకలి తినకపోతే మన శరీరం ఎఫెక్ట్ అయిపోతుంది. అలా నువ్వు ఆత్మీయ భోజనం తినకపోతే నీ ఆత్మ ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆత్మకి ఒక పెయిన్స్ వచ్చేస్తూ ఉంటుంది. ఆత్మ ఇట్ నీడ్స్ ఫుడ్. You need to give that time. You need to give that food. You need to build your spirit. ఎందుకంటే ఈ శరీరం కోసం నువ్వు ఉరుకుతున్నావు. ఈ శరీరం ఒక రోజు మట్టికి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ మాత్రమే పైకి పోతుంది. నీ ఆత్మ ఎలా ఉంది ఇప్పుడు? How is your spirit today, my dear brothers and sisters? How is your spirit today? How is your spirit today? When you get an opportunity to give witness, never miss it. సాక్ష్యం చెప్పండి అని చెప్పినప్పుడు ఎవరు కూడా మిస్ అవ్వద్దు, ఆగొద్దు, ఆపుకోవద్దు. దేవుడు నీకు దర్శనాలు ఇచ్చిండా, ధైర్యంగా వచ్చి దేవుడు నాకు దర్శనం ఇచ్చిండు, దేవుడు నీకు విడుదల ఇచ్చిండా, ధైర్యంగా రా. ఎవరేమనుకుంటారా, సిగ్గుపడకు, ధైర్యంగా వచ్చి చెప్పు, దేవుడు నా కొరకు నా కార్యం చేసిండు. నీ భర్తకు ప్రాబ్లం లేదా, నీ భార్యకు ప్రాబ్లం లేదా, వచ్చి చెప్పు. భార్య భర్తనే కుటుంబం అంటే. తల్లిదండ్రులు అందరిని ఈడ్చిపెట్టండి, ఆర్థోడాక్స్ వాళ్ళని ఈడ్చిపెట్టండి. దేవునికి సాక్ష్యంగా జీవించాలంటే అడ్డంకుగా ఉన్న ప్రతి ఒక్కరిని విడిచిపెట్టండి. యు నీడ్ టు బేర్ విట్నెస్. నీవు ఒక సజీవ సాక్ష్యంగా, యేసుక్రీస్తు సజీవుడిగా ఉన్నాడని నీవు సజీవ సాక్ష్యంగా ఈరోజు ఉండాలి. మీ అందరికీ శామ్యూల్ జాన్సన్ ఎవరికైనా తెలుసా? ఆయనని డిక్షనరీ జాన్సన్ అని కూడా అంటారు. ఆయన పెద్ద ఎడ్యుకేషనలిస్ట్ అనమాట. ఇంగ్లాండ్లో డిక్షనరీ జాన్సన్ అని కొట్టి చూడండి, ఆయన బయోగ్రఫీ వస్తుంది. ఆయన వాళ్ళ తండ్రి బుక్కులు అమ్ముకునేవాడంట. సంతకు పోయి మార్కెట్కి పోయి బుక్కులు అమ్మేసి రావాలా. ఆ డబ్బులతోనే అతనికి, ఆ జాన్సన్ గారికి, వాళ్ళ పిల్లలందరికీ భోజనం పెట్టాలన్నమాట. ఒకరోజు వీళ్ళ తండ్రికి జ్వరం వచ్చేసి, జాన్సన్ పెద్ద కుమారుడు కాబట్టి జాన్సన్ని పిలిచి, అయ్యా ఈ బుక్కులన్నీ ఆమె ఒక మంచి రేటుకి అమ్మి డబ్బులు తీసుకురా, మనం ఆ డబ్బులతోనే తినాలంటే సరే డాడీ అని చెప్పిండు. కానీ బుక్కులు తీసుకొని పోతూ ఉంటే ఒక డౌట్, నా ఫ్రెండ్స్ చూస్తే ఎలా, అవునా, ఎంత బాధ ఉంటుంది, అవునా, నన్ను వెక్కిరిస్తారు, నెక్స్ట్ డే స్కూల్లో పోయి బుక్కులు అమ్ముకునేటోడా అంటారు, అయ్యో నేను ఇదంతా చేయలేను అని చెప్పి అతను ఆగిపోయాడు. ఇది తెలిసిన తండ్రి ఆ జ్వరంలో కూడా కళ్ళు తిరుగుతున్నాయి, ఆయనకి చేతులు కాళ్ళు నొప్పులున్నాయి, జాయింట్ పెయిన్స్ ఉంది. అయినప్పటికీ ఆ బుక్కులన్నీ మోసుకుపోయి కష్టపడి ఆ సంతలో, ఆ గ్యాదరింగ్లో, ఆ గుంపులో పోయి బుక్కులు అమ్మేసి కష్టపడి ఇటు అటు నడుస్తున్నాడు. స్ట్రైట్గా కూడా నడవలేకపోతున్నాడు. కష్టపడి వచ్చి డబ్బులు ఇచ్చేసి ఆ పలానా ప్రొవిజన్ కొనుక్కరమ్మని అన్నాడు. దాని తర్వాత ఇక ఊపిరి ప్రాబ్లం వచ్చేస్తుంది. వాళ్ళ డాడీ ఆగమాగం చేస్తున్నాడు. ఒక 15-20 నిమిషాలు ఇట్లా అంటున్నాడు, అట్లా అంటున్నాడు, చేతులు కొట్టుకుంటున్నాడు, కాళ్ళు సఫర్ అయి చనిపోయింది. ఇది జాన్సన్ గారి కంటి ముంగట్నే అయింది.
ఇప్పుడు జాన్సన్ గారు అనుకున్నారు, అయ్యో నేను డాడీకి రెస్ట్ ఇచ్చి ఉంటే, నా డాడీకి పని చేసి ఉంటే ఈరోజు డాడీ బతికేవాడు కదా. ఎంతమంది పిల్లలు మీ తల్లిదండ్రులకు రెస్ట్ ఇస్తున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు అవునా మీ పిల్లలకి రెస్ట్ ఇస్తున్నారు? హౌ మెనీ విమెన్ ఆర్ గెటింగ్ రెస్ట్ ఇన్ ద హోమ్ టుడే? ఎంతమంది పిల్లలు మీ తల్లిదండ్రులకు సహాయం చేస్తున్నారు? హౌ మెనీ దే ఆర్ స్పాయిలింగ్ దేర్ హెల్త్? ఎంతమంది ఒకరు ఆరోగ్యం గురించి ఆలోచించుకుంటున్నారు? హౌ మెనీ ఆర్ థింకింగ్ ఆఫ్ యువర్ హెల్త్? అలా జాన్సన్ గారు ఆయన చనిపోయినప్పుడు తనలో ఒక దుఃఖం, ఆ ఇన్సిడెంట్ 3-4 నెలల్లో అతన్ని పీడిస్తూ ఉన్నది. ఒక పీడ కలలాగా ఆ ఇన్సిడెంట్స్, ఆ సీన్ తన కంటి ముంగటి నుంచి పోలే. సరే అని అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు, బుక్కులు తీసుకున్నాడు, అమ్ముతా ఉన్నాడు సంతలో. స్నేహితులందరూ చూసారు, జాన్సన్ ఏం చేస్తున్నావు, నువ్వు ఇంత మంచి స్టూడెంట్వి, ఇంత బ్రైట్ స్టూడెంట్వి, ఎందుకు బుక్స్ అమ్ముతున్నావు? ఆయన అన్నాడు, మా నాన్నకు నేను చేసిన దానికి ప్రాయశ్చిత్తం అని కంటి నిండా నీళ్ళు పెట్టుకొని చెప్తున్నాను. మా నాన్న నాకు చేసిన దానికి నేను ప్రాయశ్చిత్తంగా ఈ బుక్కులు అమ్ముకుంటున్నాను. ఆ రోజు జాన్సన్ గారు సిగ్గుపడకపోతే, ఆయన అన్నమాట, ఆ రోజు నేను సిగ్గుపడకపోతే మా నాన్న ఇంకొన్నాళ్ళు ఉండేవాడేమో. సిగ్గుపడకండి. నెవర్ ఫీల్ షై. The people who will mock at you will never come when in the times of trouble. You will come to church. Your pastor will come. Your God will come. Your pastor also might not come. Your God will come. నీ దేవుడే నీ దగ్గరకు వస్తాడు. Your God, He Himself will come. God, He Himself, దేవుడే దిగి వస్తాడంట. What I do now is atonement for what I did. I gave up shame and disgust and accepted this as mark of amendments to do wrong things I did to my father. To do the wrong thing. To the wrong thing I did to my father అని అంటున్నాను. నేను నా తండ్రి కొరకు చేసిన ఆ తప్పుని ప్రాయశ్చిత్తంగా మార్చుకోనికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు మనం చేసిన మన తండ్రికి ప్రాయశ్చిత్తంగా ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మన తండ్రికి ప్రాయశ్చిత్తంగా ఈరోజు ఎంతమంది ఏమేం చేస్తున్నారు? హల్లెలూయా. ఒక ప్రాయశ్చిత్తంగా ఉండండి. తండ్రి కొరకు సాక్ష్యంగా జీవించండి. నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, కుటుంబంలో సమాధానం. ఒకరినొకరు అర్థం చేసుకోండి. ట్రై టు కామ్ యువర్ సెల్ఫ్. ఎవరు ఎగరొద్దు ఫ్యామిలీలో. భర్త పైన భార్య ఎగరొద్దు, భార్య పైన భర్త. నో, దెర్ మస్ట్ బి కామ్నెస్ ఇన్ ద ఫ్యామిలీ. దెర్ మస్ట్ బి పీస్ ఇన్ ద ఫ్యామిలీ. కామ్గా ఉండాలి. కామ్గా ఉంటే ఆ కుటుంబము దేవునికి సాక్ష్యమైన కుటుంబంగా ఉంటుందంట. హల్లెలూయా. ఇట్ విల్ బీ అ టెస్టిమోనియల్ ఫ్యామిలీ. నీ కుటుంబం సాక్ష్యము. ఆడ క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంటుంది, వామో గయ్య 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 ఊరుతారంటారు. అవసరం మనకి మాటలు. ఆ క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ భర్త రోజు తాగొచ్చి భార్యను కొడతాడు. ఇలాంటి సాక్ష్యం మనకు ఉండాలి. ఆ క్రిస్టియన్ ఆవిడ ఉంది, వాళ్ళ భర్త పోంగానే ఎవడో ఒకడు ఇంటికి వస్తాడు. ఈ సాక్ష్యం మనకు ఉండాలా? బేర్ అ ట్రూ విట్నెస్, హోలీ విట్నెస్. మహిమగలమైన సాక్ష్యం గల ఆ విట్నెస్ ఈరోజు యూ షుడ్ బి ద విట్నెస్. హల్లెలూయా. నెవర్ ఫీల్ షై టు రెండర్ విట్నెస్ ఫర్ జీసస్ క్రైస్ట్ హూ క్యారీడ్ ద క్రాస్ ఫర్ యూ. ద డివోటీస్ సింగ్స్. ఓకే, నీ కొరకు సిలువనెత్తిన, నీ కొరకు సిలువను మోసుకుపోయిన ఆ దేవుణ్ణి కొరకు నువ్వు సిగ్గుపడకు. యేసుక్రీస్తు అవునా, నీకు సిగ్గు అనిపించిందా? సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాడు, సాక్ష్యంగా జీవించాలనుకుంటే నీకు సిగ్గు అనిపిస్తుందా? ఒక్కసారి ఆ సిలువ మార్గంని గుర్తు చేసుకో. ఒక్కసారి ఆ ముళ్ళు మరి ఆ బ్రెయిన్ లోపల నుంచి అవునా ఆ కంటి బయట కూడా వచ్చిన ఆ మూలల గురించి నువ్వు ఆలోచించు. ఆ సిలువ మీద చితికిపోయిన ఒక మాంసం ముద్దలాగా ఉన్నాడు. ఆయన షేప్లెస్ అయిపోయినట్ట సిలువలో. దాన్ని గుర్తించు. ఆయన కొరకు నువ్వు సాక్ష్యంగా ఉండవా ఈరోజు? అటువంటి దేవుడి కొరకు సాక్ష్యంగా ఉండవా? అటువంటి దేవుడి కొరకు నీ కాళ్ళు నడవవా? అటువంటి దేవుడిని నువ్వు నీ కాళ్ళు వెతకవా? అటువంటి దేవుడిని నువ్వు దూరంగా పెడతావా నీ లైఫ్లో? అవునా, నీ లైఫ్లో నీకు ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళందరికీ నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. నీ ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళందరికీ నువ్వు ఆ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. కానీ నీకు ఇంపార్టెన్స్ ఇచ్చే ఆ దేవుడిని నువ్వు దూరంగా పెడుతున్నావు. దేవుని బిడ్డలారా,
The God who is giving importance to you, you are keeping that God far, whereas then you are seeking those people who don't even give importance to you. ఇంకెన్ని రోజులు వాళ్ళ వెనకాల తిరుగుతారు దేవుని బిడ్డలారా? How many more days you will be running behind those people who don't give importance to God, who don't give importance to you? Seek the kingdom of God and his righteousness, all things shall be added unto you. దేవుని నీతిని, రాజ్యముని వెతకండి, అవన్నీ మీకు ఇవ్వబడుతుందంట. అవన్నీ మీకు ఇవ్వబడుతుంది. సజీవ సాక్షులుగా మీరు ఉండాలి. హల్లెలూయా. యూ హ్యావ్ టు బీ అ విట్నెస్. యూ హ్యావ్ టు బీ అ భక్తుడు పాడతాడంట, ఐ విల్ నెవర్ ఫీల్ షై టు రెండర్ విట్నెస్ టు మై సేవియర్, ఐ విల్ విట్నెస్ హిస్ గ్రేట్ లవ్ అంట. హల్లెలూయా. నా యొక్క ఎప్పుడు సిగ్గుపడాను, నేను దేవుని యొక్క సాక్ష్యంగా ఉండడానికి నేను ఎప్పుడు సిగ్గుపడా అని పాట పాడుతున్నాను. దేవుని యొక్క ప్రేమని నేను మేనిఫెస్ట్ చేస్తాను, దేవుని యొక్క ప్రేమని నేను రుజువు చేస్తాను. దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడు, దేవుడు లోకాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనేది నీ ద్వారా రుజువు పడుతుందంట. ఈరోజు త్రూ యూ ఇట్ విల్ బి విట్నెస్డ్, త్రూ యూ ద ఫ్యామిలీ విల్ బి విట్నెస్డ్. ఈరోజు దేవుడు నేను గొప్ప సాక్ష్యంగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ అ గ్రేట్ టెస్టిమనీ. డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యూ మస్ట్ స్టాండ్ యాజ్ అ విట్నెస్ టు గాడ్. దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని కొరకు సాక్ష్యంగా ఉండాలి. ఎంతమంది ఉంటారు దేవునికి సాక్ష్యంగా? ఎంతమంది కాళ్ళు యేసుక్రీస్తు కొరకు పరిగెడతాయి? ఎంతమంది ఇప్పుడు సండే సర్వీస్ని అలక్ష్యంగా పెడతారు? పెట్టారా? సీరియస్గా ఉంటారా? బైబిల్ రీడింగ్ పని సీరియస్గా ఉంటారా? ఎందుకు సీరియస్గా ఉంటారు? మీరు సాక్ష్యంగా జీవించడానికి. యు నీడ్ టు బీ అ టెస్టిమనీ. గాడ్ లవ్స్ యూ ఆల్. దేవుడు మీ అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టే దేవుడు మీ అందరినీ నాకు సాక్ష్యంగా ఉంటావా అని అడుగుతున్నాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు తన ప్రేమ గల కళ్ళతోటి మిమ్మల్ని చూసి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నా కొరకు సాక్ష్యంగా ఉంటావా? విల్ యూ బేర్ విట్నెస్ ఫర్ మీ ఇన్ యువర్ వర్క్ స్పాట్? నువ్వు పని చేసే స్థలంలో నాకు సాక్ష్యంగా ఉంటావా? నువ్వు అవునా ఉన్న స్థలంలో, నువ్వు ఉన్న ఇంట్లో నువ్వు సాక్ష్యంగా ఉంటున్నావా? నువ్వు కానుకలు ఇస్తున్నావు, నువ్వు అన్నీ చేస్తున్నావు, నువ్వు నీ దైవజనుడిని రెస్పెక్ట్ ఇస్తున్నావు, నువ్వు ప్రేయర్ చేస్తున్నావు, ఆయన కొరకు సంఘం కొరకు ప్రేయర్ చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. కానీ నా కొరకు సాక్ష్యంగా ఉంటావా? ఈ రోజు నుంచి సాక్ష్యం గల జీవితం జీవిస్తావా? పరిశుద్ధమైన జీవితం జీవిస్తావా అని దేవుడు తన ప్రేమ గల కళ్ళతోటి చూసి ఈరోజు మరి నేను ప్రశ్నిస్తున్నాడు. దేవుని బిడ్డల, ఆ జవాబు మీ దగ్గరనే ఉంది. ఆ జవాబు ఈ రోజు నుంచి మీ జీవితంలో జరగబోయే విషయాలు, ఈ రోజు నుంచి దేవునికి ఇచ్చే ఇంపార్టెన్స్ పైన ఆధారపడి ఉన్నది. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు యొక్క వాగ్దానం అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 32వ వచనం. టుడేస్ వర్డ్ ఇస్ యాక్ట్స్ చాప్టర్ 2 verse 32 which says, this Jesus Christ raised up, of which we all are witnesses. ఏ యేసుక్రీస్తు అయితే మరి తిరిగి లేచాడో ఆ యేసుక్రీస్తుకి మేమందరము సాక్షులము. బైబిల్ రీడింగ్ ఈరోజు వాక్యాధ్యాయాలు ఉదయము ఎజికియేల్ గ్రంథము 5, 6, 7 అధ్యాయాలు. ఎజికియేల్ గ్రంథము 5, 6, 7 అధ్యాయాలు. సాయంకాలము హెబ్రూలు 12 మొత్తం. ఓకే, హెబ్రూలు 12 ప్రార్థించుకున్నాం. ఇంగ్లీష్లో చెప్పలే కదా. ఎజికియేల్ చాప్టర్ 5, 6 and 7 in the morning, and in the evening Hebrews chapter 12. Ezekiel 5, 6, 7 evening, Hebrews 12. రైట్, లెట్ us pray. ఎవరెవరు సాక్ష్యంగా ఉండాలనుకుంటారో ప్రార్థిద్దాం. బారాబా షందలరబా రికలరబో షియాంతలరబా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీవు ఘనమైన దేవుడవు, నీవు గొప్ప దేవుడవు తండ్రి. గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు మేము సాక్ష్యంగా ఉండబోతున్నామంట. మేము సాక్ష్యంగా ఉండబోతున్నందుకు మీకు వందనాలు. ఇప్పుడు మా క్యారెక్టర్ని బట్టి, మా నడకను బట్టి, మా జీవితంను బట్టి మేము సాక్ష్యంగా ఉండబోతున్నందుకు వందనాలు తండ్రి. మా జీవితమే ఒక సాక్ష్యం. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని సాక్ష్యంగా మార్చండి తండ్రి. వివాహం కాని వాళ్ళకి సాక్ష్యంగా మార్చండి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ టెన్షన్స్లో ఉన్న వాళ్ళని సాక్ష్యంగా మార్చండి. నిరుద్యోగులను సాక్ష్యంగా మార్చండి. పిల్లలు లేని వాళ్ళను సాక్ష్యంగా మార్చండి. సాక్ష్యముగా మార్చండి తండ్రి. వాళ్ళ గుణాలను మార్చండి. వాళ్ళలో ఏదైనా గుణం మీకు నచ్చకపోతే తండ్రి దాన్ని సాక్ష్యంగా మార్చండి. అయా ఏ విధంగా అయితే ప్రభా మీరు యోబు గురించిన సాక్ష్యము చెప్పారో తండ్రి, యేసుక్రీస్తు గురించిన సాక్ష్యం చెప్పారా, దావీదు గురించిన సాక్ష్యం చెప్పారా, దానియేలు గురించిన సాక్ష్యం చెప్పారా, మోషే గురించిన సాక్ష్యం చెప్పారా, యెహోషువ గురించి సాక్ష్యం చెప్పారా తండ్రి. అదేవిధంగా ఈరోజు మా అందరి గురించిన సాక్ష్యము మీరు చెప్పాలి యేసయ్య.
మీరు చెప్పాలి యేసయ్య, అలాగా మేము నడుచుకునే సహాయం మాకు దయచేయండి. అలా మేము నడుచుకునే భాగ్యము మాకు దయచేయండి. మా ప్రార్థన విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధుడు ప్రభా, పరిశుద్ధాత్మ మాలో ఉన్నందుకు వందనాలు తండ్రి. మా గొప్ప దేవ, గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్న దేవ, ఈ రోజుకి మేము బయటికి పోతుండే అనేక గొప్ప కార్యాలు మేము చూడాలి, మేము చూస్తామని కూడా విశ్వసిస్తున్నాం. మా ప్రార్థనలు విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి అనౌన్స్మెంట్స్ మర్చిపోతే, ఎవరికైనా క్రిస్మస్ ప్రోగ్రామ్స్లో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి తొందరగా, సో దట్ వీ కెన్ మేక్ స్కెడ్యూల్స్. ఓకే, మీరు పాట పాడాలనుకున్నా, మీరు ఏది చేయాలనుకున్నా మేము స్కెడ్యూల్ చేస్తాం. స్కిట్ చేయాలని పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. వీ విల్ హ్యావ్ సమ్ థింగ్స్ టు డూ. దాని తర్వాత క్రిస్మస్ సర్వీసెస్ టైమింగ్స్ వచ్చేసి ఆమ్శ్రీ బిల్డింగ్ 4th ఫ్లోర్లో సికింద్రాబాద్. అవునా, అక్కడ మరి సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు మనకు సర్వీస్ ఉంది. సరేనా? సో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సర్వీసెస్ ఉంది. దాని తర్వాత వచ్చేసి ఎవ్రీ సండే సర్వీస్ వచ్చి 10:30 నుండి 12:30 వరకు ఎవ్రీ సండే సర్వీస్ ఉంది. ఓకే, సో రావాలనుకుంటున్న వాళ్ళందరూ మరి దేవుని దగ్గరకు వచ్చి ఆరాధించాలనుకున్న వాళ్ళు ఆరాధించవచ్చు. మరి లైవ్లో చూడాలంటే మీకు 11 గంటల తర్వాత లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లైవ్ ఇదే పేజ్లో మీరు లైవ్ కూడా చూడొచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితి ఉంటే, రాగలిగిన వాళ్ళైతే మీరందరూ కూడా రండి, దేవుని ఆశీర్వాదాలు అధికంగా పొందండి. పనులన్నీ పక్క పెట్టేసి దేవుని వెతకండి. ఓకే, కమ్ సీకింగ్ గాడ్. గాడ్ ఈజ్ గుడ్, హీ విల్ డూ బిగ్ థింగ్స్ ఫర్ యూ. ఏమేన్. సో ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. అంతే, ఇప్పటికంతే. సో ఎవరన్నా క్రిస్మస్కి ఏమన్నా ఇఫ్ యూ వాంట్ టు స్పాన్సర్ సంథింగ్, యూ కెన్ గో హెడ్. క్రిస్మస్ కన్నా న్యూ ఇయర్ కన్నా ఇఫ్ యువర్ హార్ట్ సేస్ టు డూ సంథింగ్ టు గాడ్, యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, దాంట్లో వీ విల్ బీ హ్యాపీ టు రిసీవ్ యువర్ సపోర్ట్ from God. So if anybody wants to come forward, you can come forward. God bless you all. Have a blessed day. Amen. ఈ రోజు దేవుడు మీ అందరి జీవితంలో పెద్ద పెద్ద కార్యాలు చేయబోను గాక. Amen. God bless you. Have a blessed day. See you in the evening 9 o'clock.